ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట లభించింది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారించిన కోర్టు ఈ నెల 20 వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట దక్కింది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారించిన కోర్టు ఈ నెల 20 వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఏపీ హైకోర్టులో మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీకి కొంతవరకు కూడా రిలాక్స్ అయినటువంటి తీర్పుగా వచ్చింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ని వంశీ అప్లై చేశారు. దీంతో విచారణ జరిపినటువంటి ఏపీ హైకోర్టు ఈ నెల 20 వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేసు విచారణను 20వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. ఇప్పటికే వంశీకి సంబంధించినంత వరకు కూడా వంశీని అరెస్టు చేశారన్నటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది. ఆయన ఇప్పటికే విదేశాల్లో ఉన్నట్టుగా కూడా విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. వంశీ గత ప్రభుత్వ హయాంలో గతంలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందినప్పటికీ కూడా గన్నవరం నియోజకవర్గం నుండి ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా మారడంతో ఆయన పైన చర్యలు తీసుకునేందుకు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ గన్నవరం కార్యాలయం పైన దాడికి సంబంధించినటువంటి వ్యవహారం తీవ్ర స్థాయిలో దుమారాన్ని రాజేసింది. దీంతో ఇప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన వంశీ అరెస్టు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే వంశీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తర్వాత న్యాయస్థానం విచారణ జరిపించి కేసు పూర్వపరాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకి ఆదేశాలు చేయడం, అదేవిధంగా 20వ తారీఖు వరకు కూడా ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వంశీకి ఒక రకంగా ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు కేసు విచారణని ఈ నెల 20వ తారీఖుకి న్యాయస్థానం వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.